సొంతిల్లే కొనుక్కోవాలి. అవునండి. రెంట్‌కుండాలా? సొంతిల్లు కొనుక్కోవాలా అని ఇప్పుడు చాలా వీడియోస్ ఒస్తున్నాయి యూట్యూబ్‌లో. దాంట్లో రెంట్‌కుండండి, దాన్ని ఎక్కడో ఇన్వెస్ట్ జేయండి, 30 ఏళ్ల తర్వాత ఇన్నొస్తాయి. దీనికి బదులు అది చేయండి, ఇది చేయండి అంటున్నారు. సొంతిల్లే కొనుక్కోండి. నా ఒపీనియన్ అయితే సొంతిల్లే ఇంపార్టెంట్. ఎందుకంటే సొంతిల్లు లేకపోతే పిల్లనెవరివ్వరు. అండ్ చనిపోతే మన ఇంట్లో వాళ్ళెవరన్నా సొంతింట్లు లేకపోతే చాలామంది ఆ శవాన్ని ఎవరు పెట్టుకోనివ్వరు చాలామంది ఓనర్సు. వాళ్ళకేదో అయిపోతదన్నట్టుగా. సో, ఇవన్నీ మనం మార్చలేం. సో, దానికంటే బెటర్ సొంతిల్లే గదా! అండ్ చాలామంది ఓనర్సు వాళ్ళెందుకు రెంట్‌కిస్తారు? వాళ్ళ ఇల్లు ఉడవడానికి, ఇంటిని జూసుకోవడానికి ఇస్తారు. అంటే వాళ్ళు మిమ్మల్ని సర్వెంట్స్‌లాగా ట్రీట్ జేస్తున్నారు. ఓనర్స్‌లాగా ఏం గాదు. అండ్ చాలా ప్లేస్‌లలో మిమ్మల్ని మేకలు గూడా కొట్టనివ్వరు. మొలలు గూడా కొట్టనియ్యరు. ఓహ్! మిమ్మ ఆహ్, ఆహ్, ప్రతి దానికి ఇబ్బందే ఉంటది. మీకు సొంత ఇల్లు లేకపోతే. సో, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు కనుక్కొని మీరు సొంత ఇల్లు కొనుక్కోవడం మానేయకండి. ఒక సొంత ఇల్లయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు తెలుసు ఆహ్, ఒక మంచి ఇల్లుని వెతకడానికి మీరు ఎంత తిరగాలి, ఎంత కష్టమో మీకు తెలుసు ఆల్రెడీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రెంట్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత వెతుకుతుంటారో. అందుకే ఒక కొంచెం ఊరికి దూరంగా అయినా సరే, మీకు అది బడ్జెట్‌లో రాకపోతే కొంచెం దూరమైనా సరే, ఒక మీ దాంట్లోనే అది 50 గజాలైనా పర్లేదండి. మీరు సొంత ఇల్లే కొనుక్కోండి. ఫస్ట్ సొంత ఇంటికే ప్రయారిటీ ఇవ్వండి. ఏదో కాస్ట్‌లీ రెంట్‌లో ఉండడే బదులు, ఒక మామూలు రేకులిల్లు సొంతిల్లయినా మీకు ఒక సేఫ్టీని, ఒక ప్రశాంతతనిస్తది. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, ఏం జేయాలి అని అనుకుంటే, అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.